ఇవాళ తెలంగాణలోని 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. నిన్నటి వివాదాలతో ఇవాళ మరింత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇబ్రహీంపట్నం, జనగామ, ఖ్యాతన్పల్లి, డోర్నాకల్, కాగజ్నగర్, ఖానాపూర్, ఇంద్రేశం, జహీరాబాద్, తొర్రూరు, ఇల్లందు, సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఇవాళ ఎన్నిక జరగనుంది. చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. 8 మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్లను నియమించింది. 8 పట్టణాలకు బీఆర్ఎస్ ఇన్ఛార్జీలను నియమించింది. ఈ నెల 11వ తేదీన మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా ఈ నెల 13వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అయితే చాలా ప్రాంతాల్లో హంగ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పడడంతో అక్కడ ఎవరు చైర్మన్ పీఠాలను దక్కించుకుంటారనే ఉత్కంఠ కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మేయర్, చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కానీ వేర్వేరు కారణాల వల్ల రాష్ట్రంలోని 11 పురపాలకల్లో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఇవాళ్టికి వాయిదా పడింది. 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లు ఎవరనేది ఇవాళ తేలిపోనుంది. రెడ్డిగా మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠంగా కొనసాగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఇంకా 11 స్థానాలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 116 మున్సిపాలిటీలకు, అదేవిధంగా 7 కార్పొరేషన్లకు ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి కార్పొరేషన్లో ఇప్పటికే 7 కార్పొరేషన్లో మేయర్లను, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్న నేపథ్యంలో మున్సిపాలిటీలో మాత్రము 105 మున్సిపాలిటీలు మాత్రమే ఎన్నిక జరిగింది. మిగిలినటువంటి 11 స్థానాలకు మాత్రం ఇంకా ఎన్నిక మాత్రం జరగలేదు. ఆ 11 స్థానాల్లో కొంత ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో వాటిని ఈ రోజుకు వాయిదా వేస్తుంది. ఈ రోజు ఇప్పటికే మనం చూడొచ్చు, మున్సిపాలిటీలో దాదాపు కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 81 మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మరోవైపు 5 కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. దీంతో పాటు బీఆర్ఎస్ 18 మున్సిపాలిటీలు, అదేవిధంగా బీజేపీ 1, ఇండిపెండెంట్ 4 మొత్తం మున్సిపాలిటీలు కూడా స్వాధీనం చేస్తుందండి. ఇక కార్పొరేషన్ విషయానికి వస్తే సిపిఐ పార్టీ 1 కార్పొరేషన్ తో పాటు మరోవైపు బీజేపీ మరొక కార్పొరేషన్ కూడా కైవసం చేస్తుంది. నేడు వాయిదా పడ్డటువంటి 11 కార్పొరేషన్ల మున్సిపాలిటీలపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ఇప్పటికే చాలా మంది ఈ కార్యకర్తలు, అదేవిధంగా క్యాంప్ రాజకీయాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రలోభాలు, అదేవిధంగా ఈ ఒత్తిడి, అంటే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒత్తిడి జరుగుతూనే ఉంది. నిన్న మనం చూసాం, తొర్రూరు మున్సిపాలిటీలతో పాటు ఇల్లందు మున్సిపాలిటీలు కూడా ఇప్పటికే వాయిదా వేయడం జరిగింది. మొత్తం 11 మున్సిపాలిటీలకు ఈ రోజు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇల్లందుతో పాటు సుల్తానాబాద్, అదేవిధంగా ఇబ్రహీంపట్నం, అదేవిధంగా కాగజ్ నగర్, అదేవిధంగా కేతలపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగాం, తొర్రూరు, ఈ యొక్క 11 మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నిక ఈ రోజు జరుగుతుంది. వైస్ చైర్మన్లు, చైర్మన్ ఎన్నిక కూడా ఈ రోజు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు కూడా మరి సజావుగా నిర్వహిస్తారా లేదా మళ్ళీ ఏమన్నా ఆందోళనకు, గొడవలు ఏమైనా జరుగుతాయన్నది కూడా మధ్యాహ్నం తర్వాత క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీప్గా. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ తొర్రూరు, జనగాం, డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. తొర్రూరులో మొత్తం 16 వార్డులుండగా బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కు 2 ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి మొత్తం బలం
9కి చేరింది. సమాన బలం ఉండడంతో లక్కీ డ్రా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులుండగా బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12, సిపిఎం 1, ఇండిపెండెంట్లు 4 వార్డుల్లో గెలుపొందారు. ఇక్కడ చైర్మన్ ఎన్నికలో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. ఇక డోర్నకల్ మున్సిపాలిటీలో గందరగోళం నెలకొంది. మెజార్టీ ఉన్న కాంగ్రెస్ కి భయం ఎందుకనే చర్చ జరుగుతోంది. ప్రమాణ స్వీకారం వాయిదా వెనుక కారణాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, దీపిక, మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలలో అయితే మొత్తం చైర్మన్ పడింది. ఈ రోజు తిరిగి 12:30 చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మొదలవుతుందని అధికారులు చెప్పారు. ఇప్పటికే తొర్రూరులో నిన్న యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య భారీగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో ఈ నేపథ్యంలోనే ఈ రోజు భారీగా అయితే పోలీసులను మోహరించారు. ఇటు తొర్రూరు, జనగామ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 163 బిఎన్ఎస్ 163 సెక్షన్ కూడా విధించారు. భారీగా బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. మొత్తం గుంపులుగా తిరగొద్దు, 5 మించి ఉండకూడదు. పోలీస్ బిఎన్ఎస్ 163 ఈ రోజు నుంచి రేపు వరకు కూడా కొనసాగే విధంగా కూడా అక్కడ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం అయితే ఇటు తొర్రూరు, ఇటు జనగామలో అయితే మొత్తం కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరి పట్టు వారు సాధించుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే డోర్నకల్లో కాంగ్రెస్ కు పూర్తిగా మెజార్టీ వచ్చిన నేపథ్యంలో ఇటు కొంత కాంగ్రెస్ కు సంబంధించిన ఇటు వారి మధ్య ఉన్న అంతర్గత విభేదాల వల్లనే నిన్న కొంతవారు లేట్ గా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోరం లేదని చెప్పేసి ఇటు అధికారులు అయితే వాయిదా వేశారు. తిరిగి ఈ రోజు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే గెలుపొందారో వారు ఈ రోజు కూడా ఎన్నికకు అటెండ్ కాకపోవచ్చు అనే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ వాయిదా వేసే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకి డోర్నకల్ తెలుస్తుంది. ఇటు తొర్రూరు చూసుకుంటే తొర్రూరులో అయితే ఇటు బీఆర్ఎస్ కి 9 రావటం, కాంగ్రెస్ కి 7 రావటం, ఈ నేపథ్యంలోనే ఇటు 2 ఎక్స్-అఫిషియో ఓట్లు ఉండటంతో ఈక్వల్ అయినాయి. ఈ విషయంలోనే కొంత పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే కొంత హైడ్రామా కొనసాగుతుంది. ఇటు నిన్న ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం, మొత్తం లోపల గందరగోళ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే తొర్రూరు మున్సిపాలిటీ కూడా వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు తిరిగి 12:30 తర్వాత ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే తొర్రూరు ప్రాంతంలో ఎన్నిక జరిగే ప్రాంతం మున్సిపాలిటీ ప్రాంగణం మొత్తం కూడా భారీగా అయితే పోలీసులను మోహరించారు. అక్కడ కూడా బిఎన్ఎస్ 163 సెక్షన్ విధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చైర్మన్ ఎన్నిక సజావుగా సాగే విధంగా అయితే చేస్తున్నారు. ఒక పక్క ఎవరికి వారు పైచేయి నిరూపించుకోవడం కోసం ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా పోటాపోటీ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తం తొర్రూరులో ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఇటు డ్రా ద్వారా ఎన్నుకుంటారా, లేదంటే ఏ విధంగా ముందుకు వెళ్తారు, అసలు తిరిగి ఈ రోజు ఎన్నిక జరుగుతుందా, వాయిదా పడుతుందా అనే గందరగోళ పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇటు జనగామ చూసుకుంటే మొత్తం జనగామలో 30 వార్డులకు గాను ఇటు 13 బీఆర్ఎస్, 12 కాంగ్రెస్, ఒక సిపిఎం 13 అంటే ఈక్వల్ గా 13, 26 వచ్చిన నేపథ్యంలో 4 ఇండిపెండెంట్లు వచ్చారు. 4 ఇండిపెండెంట్ లో 3 ఎవరికి మద్దతు ఇస్తే వారికి అక్కడ అధికారం చేపట్టే అవకాశం ఉంది. కానీ అక్కడ కూడా 2 ఇండిపెండెంట్లు బీఆర్ఎస్ కి సపోర్ట్ ఇవ్వటం, దానికి ఇట్లాగే ఎక్స్-అఫిషియోగా అక్కడ ఇటు పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నాడు. దాంతో పాటు ఇటు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు గండ్ల సత్యనారాయణ కూడా అక్కడ ఎన్నికల బాధ్యత అప్పచెప్పారు. ఈ రోజు అసలు అక్కడ ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఒక పక్క ఎవరికి వారైతే మొత్తం అక్కడ పైచేయి నిరూపించుకోవడానికి గందరగోళ పరిస్థితులలో ఏం జరుగుతుంది, ఈ 3 మున్సిపాలిటీలో ఈ రోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుందా లేదా అనే ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొని ఉంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 మున్సిపల్ పీఠాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ 3 మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. మంచిర్యాల జిల్లా ఖ్యాతనపల్లి, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు కైవసం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. 3 మున్సిపాలిటీలకు అబ్జర్వర్లను నియమించింది హస్సం పార్టీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 మున్సిపల్ పీఠాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ 3 మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. మంచిర్యాల జిల్లా ఖ్యాతనపల్లి, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు కైవసం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. 3 మున్సిపాలిటీలకు అబ్జర్వర్లను నియమించింది హస్సం పార్టీ. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, దీపిక, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్ మున్సిపాలిటీ, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కేతనపల్లి మున్సిపాలిటీతో పాటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కాగజ్నగర్ మున్సిపాలిటీలో కూడా ఏదైతే ఈ రోజు నూతన కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే నిన్న కోరం పూర్తి స్థాయిలో లేకపోవడంతో కూడా అధికారులు అయితే కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశారు. ఈ రోజు ఏదైతే ఇటు కాతనపల్లి, మన కాగజ్నగర్ తో పాటు ఖానాపూర్కు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఇటు ఖానాపూర్ కావచ్చు, కాగజ్నగర్, అదేవిధంగా కూడా కేతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో స్థానాలను ఏదైతే మెజారిటీని సాధించలేకపోయింది. దాంతో కూడా ఇటు ఏదైతే బీఆర్ఎస్ తో పాటు అదేవిధంగా కూడా బీజేపీ సంబంధించినటువంటి కాగజ్నగర్ లో కౌన్సిలర్లు అయితే కీలకంగా మారింది. అదేవిధంగా కూడా ఖానాపూర్ కు సంబంధించి కూడా స్వాతంత్ర కౌన్సిలర్లు కీలకంగా మారితే కేతనపల్లిలో కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఆ స్థానాన్ని కూడా కాంగ్రెస్ ఎట్లైనా కైవసం చేసుకున్న విధానం కూడా ఏదైతే పావులు కలుపుతున్నట్టు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా నిన్న కొంత గొడవ ఏదైతే నిన్న అక్కడ ప్రమాణ స్వీకారం సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య కొంత గొడవకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి హాజరైనప్పటికీ కూడా బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు కోరం ఉన్న పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నప్పటికీ కూడా హాజరు కాకుండా ఉండడంతో కూడా అధికారులు సమయం గడిచిపోవడంతో కూడా అధికారులు అక్కడ దాన్ని వాయిదా వేయడం జరిగింది. కాగజ్నగర్ సంబంధించి కూడా కాగజ్నగర్ మున్సిపాలిటీలో కూడా ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి హాజరైన ఇటు కాంగ్రెస్, అదేవిధంగా కూడా బీజేపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. అయితే అక్కడ బీజేపీ, కాంగ్రెస్ కలిసి కూడా అక్కడ ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవడానికి కూడా ఏదైతే వాళ్ళంతా కూడా ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉన్నది. దీంతో కూడా కోరం పూర్తిగా లేకపోవడంతో అక్కడ కూడా అధికారులు అయితే దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఖానాపూర్ కు సంబంధించి కూడా ఖానాపూర్ లో కూడా ఏదైతే 12 వార్డులు కానీ అక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు మెజార్టీ స్థానాలు రాకపోవడంతో అక్కడ కూడా స్వాతంత్ర్య కీలకంగా మారింది. ఇక ఈ నేపథ్యంలోనే నిన్న కోరం హాజరవుతున్నటువంటి కాంగ్రెస్ కు మద్దతు తెలపడానికి సిద్ధమైనటువంటి ఇద్దరు కౌన్సిలర్లు కూడా ఇదైతే ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవడంతో కూడా అక్కడ కూడా అధికారులు అయితే ఫోరం లేదని చెప్పి కూడా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఈ 3 మున్సిపాలిటీలలో కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన. ముఖ్యంగా కూడా ఎక్కడ ఎటువంటి గొడవలు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా ఇటు కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రత్యేక అబ్జర్వర్లను నిర్వహించింది. మంచిర్యాల జిల్లా ఏదైతే కేతనపల్లికి సంబంధించి కూడా రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఏదైతే అబ్జర్వర్లు నియమించింది. అదేవిధంగా కాగజ్నగర్కు సంబంధించి కూడా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు మన ప్రభుత్వ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డిని కూడా అక్కడ అబ్జర్వర్ గా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 3 స్థానాలను ఏదైతే ఇటు 3 మున్సిపాలిటీలో ఉన్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకున్న విధంగా కూడా పావులు కలుస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. కొంత అల్లర్లు కూడా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు ఈ 3 మున్సిపాలిటీల వద్ద కూడా భారీగా కూడా బందోబస్తు ఏర్పాటు చేసి 10 గంటలకు కూడా ఏదైతే నూతన కౌన్సిలర్లకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం అయితే మొదలవుతుంది. 10 గంటల వరకు కూడా అందరూ ఏదైతే నిన్న కోరం ఎవరైతే హాజరు కానటువంటి ప్రమాణ స్వీకారానికి హాజరు కానటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ 10 గంటలకు కూడా ఆయా మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది. దీపిక. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 19వ కౌన్సిలర్ ఆకుల యాదగిరి మిస్సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాంపు పేరుతో తన భర్తను తీసుకెళ్లారంటూ ఆకుల యాదగిరి భార్య వసంత ఫిర్యాదు చేశారు. కొంతమంది పేర్లు జోడించి ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ 363 కింద కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీసులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. గెలిచిండు ఇంట్లో గెలిచిండు. ఏం చేసి వచ్చింది వండుకున్న మెల్ల తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర ఫోన్ లేదు, ఏది లేదు, ఏం లేదు. ఇప్పుడు లోపల రాలేదా? ఎవరు తీసుకోపోయారు మరి? బంటి తీసుకోపోయాడు. ఆయన ఐదు సార్లు కంటిన్యూ గెలిచింది సార్. ఇంతవరకు ఓటమేగా నాయకుడు. ఆయన ఇంత అవమానించడం ఎంత ఏమని కరెక్ట్? ఇవాళ 2 ఓట్లతో గెలిచిన టేకుల సుదర్శన్ రెడ్డిని ఎట్లా గెలిపిస్తారు? ఎట్లా ఇస్తారు? పక్క ఊరు ఆయన ఇబ్రాహీంపట్నంలో 19 వార్డులు ఉన్నాయి. ఆయనకి ఎట్లా ఇస్తారు? బీసీ నాయకుడు ఇంత అవమానమా? బీసీ ఇంత అవమానమా? ఎవరు పైసలు ఇస్తారు ప్యాకేజ్ గా? ప్రతి నాయకుడు తెలుసుకోండి. ఎవరు పైసలు ఇస్తే వాడే నాయకుడు. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల తీర్పును పక్కన పెట్టి కాంగ్రెస్ కుట్రలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి బీజేపీకి మేయర్ పదవి రాకుండా అడ్డుకుందని మండిపడ్డారు. బీజేపీ బలపడుతున్నందుకే కాంగ్రెస్ భయపడుతోందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ గెలిచింది. దీని వెనుక అనేక కుట్రలు, ప్రజలకు బయటికి కనిపించని కుట్రలు, కుతంత్రాలు, అవి బయట చెప్పరానివన్నీ కూడా. కానీ ఎన్ని చేసినా కూడా ధర్మం వైపే, ప్రజాస్వామ్యమే ఎప్పుడు గెలుస్తుందన్న విషయం ఈ రోజు స్పష్టమైంది. ఏదో దారిన భారతీయ జనతా పార్టీని రాకుండా చేయాలని చెప్పి ఈ ప్రజా తీర్పును పక్కకు పెట్టి కుట్రలతో గెలవాలని చెప్పి, అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. చాలా మంది ప్రయత్నం చేశారు. అన్ని పార్టీలు ఒకటేనాయి. కాంగ్రెస్ పార్టీ, ఎంఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరూ ఒకటే నడిచాడు. అధికారాల దుర్వినియోగం, మా చేతిలో అధికారం ఉంది. భారతీయ జనతా పార్టీకి 30 గెలిచినా, ఇండిపెండెంట్ సపోర్ట్ ఉన్నా కూడా ఏదో రకంగా మభ్యపెట్టి బెదిరించి కాకుండా చేస్తామని చెప్పి 2 రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు కూడా అందరు ఒకటే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ ఒకటై 2 రోజుల పాటు మమ్మల్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసిరో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసారు, కరీంనగర్ ప్రజలు చూశారు. కరీంనగర్ ప్రజల వల్ల చర్చ ఒకటి, రే మేము గెలిపించినాం 30 మందిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇలా వాళ్లకు మేయర్ పదవి రాకుండా ఈ పార్టీలన్నీ కలిసి అడ్డుకుంటాడని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు, విస్మయాన్ని వ్యక్తం చేశారు. గింత కుట్రలా, ఇంత కుతంత్రాలా? కానీ అందరు ఒకటేరు. చివరకు సాధించింది భారతీయ జనతా పార్టీ.
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి తమ పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారణ వ్యక్తం చేశారు. చైర్మన్ స్థానం దక్కినందుకు సంతోషపడాలా లేదా బాధపడాలా అర్థం కావడం లేదన్నారు. అసలు పార్టీలో కొనసాగలా వద్దా అని ఆలోచిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెంతకాలం అవమానాలు భరించాలని, సంజయ్ ఉన్నంత వరకు వేధింపులు తప్పవా అని నిలదీశారు. పార్టీ మారలేదంటూ కాంగ్రెస్తో సంసారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తల మనోభావాలు హైకమాండ్ గుర్తించాలని తెలిపారు. కాంగ్రెస్లో కొనసాగడంపై ఆలోచిస్తున్నానని, భవిష్యత్తు ఏంటో తెలియడం లేదని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి. నీ పుణ్యం అని చెప్పి నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి ఉంటే చేతి గుర్తుకో. ఇవాళ 23 కాదు 46 అని చెప్పి అంటున్నా. వాస్తవంగా చేతి గుర్తుకు ప్రత్యక్షంగా ప్రచారం చేయలేకపోతున్న ఏదైతుందో దాదాపు 10-15 మంది ఓడిపోయింది అంటున్నా. నేను చేతి గుర్తుకు ప్రత్యక్షంగా ప్రచారం చేయలేకపోవడంతో ఒక 10-15 మంది మా చిట్లని గీనుండే పాపం 21 ఓడిపోయిందని చెప్పి అంటున్నాను. ఆమె అనిత 31 ఓడిపోయిందని చెప్పి అంటున్నా. ఆ బింగి రవి ఆయనకి ఇచ్చినట్టుగా నీకు కొంచెం చించేసిండే పాపం, వాడు 21 ఓడిపోయింది. బింగి ఇచ్చిన కాగితం చించేసిందని చెప్పి అంటున్నాను. ఎన్ని చెప్పంటే ఉదాహరణలు అంటున్నా, ఎన్ని ఉదాహరణలు చెప్పాలని చెప్పి అంటున్నాను. అంటే నిజంగా నేను ప్రత్యక్షంగా చేతి గుర్తు ప్రచారం చేయలేకపోవడంతో ఎంత మానసిక క్షోభకు గురైన మీరు ఊహించినారే. వాళ్ళకి నేను కావాలి, వాళ్ళు రాజకీయంగా నిలదొక్కుకోవాలి అనే భావనతో వాళ్ళకు అవకాశం కోసం వచ్చిందో 18-20 మందికి వచ్చింది. వాళ్ళు గెలవాలని కోరుకుంటే నేను వీళ్ళు గెలిచిన 4 ఉన్నాయి ఇక్కడ చెప్పంటూ నేను చేయలేకపోవడం మానసికంగా నాకు ఎంత క్షోభ గురి చేసేదే. నేను బీఆర్ఎస్కి చేయలేదు, బీజేపీకి చేయలేదు. కాంగ్రెస్ అన్యాయం జరిగింది. టికెట్లు దొంగలకి ఎత్తుకపోయిండు, అర్ధరాత్రి కన్నం వేసి ఎత్తుకపోయిండు, పక్కిండు కన్నం వేసి ఎత్తుకపోతాడో ఎమ్మెల్యే గారు మన టికెట్లు ఎత్తుకపోయిండు, బీఫామ్ చేతి గుర్తు ఎత్తుకపోయిండు. కాబట్టి మన విధిలోకి ఏదైతే ఉందో ఇవాళ ఈ వేరే గుర్తుతో మీ ముందుకు వచ్చినామని చెప్పిన తప్ప ఏం మాట్లాడలేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భిన్నంగా మాట్లాడలేదే. మరి అసలు ఈ మానసిక క్షోభ అనేది దీనికి ముగింపు ఎట్లా వస్తుంది ఏంది అనేది నాకు కూడా ఉంచుకోలేకపోతున్నాయి. అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటారు. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటారు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. 72 వసంతంలోకి కేసీఆర్ అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. 72 కిలోల భారీ కేక్ను కేటీఆర్, హరీష్ రావు కట్ చేయనున్నారు. అనంతరం కేసీఆర్ పాటల సీడీ ఆవిష్కరణ చేయనున్నారు. కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరపనున్నారు బీఆర్ఎస్ క్యాడర్. ఇవాళ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. 72వ వసంతంలోకి కేసీఆర్ అడుగు పెట్టబోతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. 72 కిలోల భారీ కేక్ను కేటీఆర్, హరీష్ రావు కట్ చేయనున్నారు. అనంతరం కేసీఆర్ పాటల సీడీ ఆవిష్కరణ చేయనున్నారు. కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరపనున్నారు బీఆర్ఎస్ క్యాడర్. కడప జిల్లాలో కారు బీభత్సం సృష్టించారు. రాజంపేట వైపు వెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్ మద్యం మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.